చేశాము. ఎవరైతే వినండి ఎవరైతే నా పేరు చెప్పుకొని పైసలు వసూలు చేసిరో వాళ్ళ మీద, మధు నాయక్ మీద, హేమకాంత్ రెడ్డి మీద, సుబ్బారావు గారి మీద, అందరి మీద వేశామండి మేము. అందరి మీద. దానికి సాక్ష్యం మేఘరాజు. చూడండి, ఈయననే ఇచ్చి వచ్చాడు కూడా, కంప్లైంట్ ఇచ్చి వచ్చాడు కూడా. దయచేసి చెప్తున్నా వినండి. ఈ రోజు అయితే చెప్పండి. డీజీపీ గారికి, హేమకాంత్ రెడ్డి గారికి, డీజీపీ గారు, అడిషనల్ డీజీపీ గారు, రమావత్ మధు, చూడండి రమావత్ మధు అండ్ సుబ్బు సిగపోగు అండ్ హేమకాంత్ రెడ్డి ముగ్గురు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ కోసం. నిజానిజాలు తేలాలే. పాపం ఆ బాధితుల పైసలు తీసుకొని ఏడబెట్టిరో కూడా వీళ్ళు తెలీదు. సో అందుకని మేము ఇచ్చాము. బినామీ అకౌంట్లు ఓపెన్ అవ్వాలి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ నా పాటతో వస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు. నా వల్ల కావట్లేదు. దయచేసి చెప్తున్నా, మీ అందరికీ చెప్తున్నా, వాస్తవాలు చూపించండి, ఎంక్వైరీ చేసుకోండి, ఇన్వెస్టిగేషన్ చేసుకోండి. ఎక్కడ ఏంటి అనేది. నాకు పాటలు తప్ప, పాటల ప్రపంచం తప్ప నాకు ఏమీ తెలీదు. ప్రజలారా ఎవ్వరు కూడా నమ్మకండి దయచేసి. మీడియా మిత్రులారా, మీరు పెట్టేదానికి కింద కామెంట్లు చూసి కుమిలిపోతున్నా. నా వల్ల కావట్లేదు అసలు. దయచేసి చెప్తున్నా, నేను తప్పు చేస్తే మళ్ళీ చెప్తున్నా, నన్ను ఎక్కడికైనా పిలవండి, నేను ఎక్కడికైనా రానికి సిద్ధం. ఏ పోలీస్ స్టేషన్ గడప తొక్కనికన్నా సిద్ధం, జైలుకి పోవడానికి కూడా సిద్ధం. నాకు అసలు ఆ బాధితుల్ని చూస్తుంటే ప్రాణం పోతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు నా మీద అనిపిస్తున్నా కూడా మంగ్లీ అని చెప్పి, ఏమీ లేని మంగ్లీ అక్కడ, అసలు మంగ్లీకి సంబంధమే లేదు. వాళ్ళు చెప్తున్న బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ పేదరికం నుంచి నేను వచ్చాను, నాకు తెలుసు అది ఆ పెయిన్ ఎట్లుంటుంది అనేది. వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని ఏమనాలి అసలు నాకు అర్థం కావట్లేదు నోటితో. ఆ మధు నాయక్, ఆ హేమకాంత్ రెడ్డి, ఈ సుబ్బారావు, ఏంది అసలు ఈ గేమ్ అంతా ఏందో నాకు అసలు ఏమీ కూడా అర్థం కావట్లేదు. గత 30 రోజుల నుంచి నా ప్రోగ్రామ్స్ నాకు అన్నీ కూడా